తాజాగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రావడం జరిగింది. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. మేనిఫెస్టో ఒక ఖురాన్, భగవద్గీత, బైబిల్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోల్చడం జరిగింది. దాన్ని ఏ రకంగా చూపించంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు పోల్చారు అని మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యద్భుతంగా ఏ విధంగా బైబుల్, ఖురాన్, భగవద్గీత అని రాగాలు తీస్తూ ఏదో నంగనాచిలా చెబుతూ ఉన్నారు. ఒకటి, ఆ పవిత్ర గ్రంథాలు పేరెత్తే అర్హత కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. ఎందుకంటే అంత పవిత్రమైన గ్రంథాలను ఏ విధంగా పవిత్రంగా భావిస్తారు ఈరోజు ప్రతి మతం వాళ్ళు. అలాంటి పవిత్ర గ్రంథాలు పేర్లు చెప్పి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. గతంలో కూడా ఇదే విధంగా నేను భావిస్తున్నా అని చెప్పి దాంట్లో ఇచ్చిన 730 హామీల్లో ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. గాలి కొదిలేశాడు. మళ్ళీ అదే మాటలు, సెంటిమెంట్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ పవిత్ర గ్రంథాలు తన నోటితో ఎత్తే అర్హత కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. ఎందుకంటే ప్రజల్ని మోసం చేశాడు కాబట్టి. అలాగే గత మేనిఫెస్టోలో చెప్పిన మాటలన్నీ 99% నెరవేర్చాలని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ నెరవేర్చావు? ఎవరికి నెరవేర్చావు? జగన్ రెడ్డి 99% అంటున్నావే, ఆ మాట ఎత్తే అర్హతన్నా నీకుందా? ఎందుకంటే నువ్వేంటో చెప్తావు, ఎప్పుడు చూసినా విలువలు, విశ్వసనీయత, మాట తప్పం మడవ తిప్పమని. ఏది నీ విలువలు, విశ్వసనీయత? ఏం నీ మాట తప్పం మడవ తిప్పం? నువ్వు చెప్తూ ఉన్నావు 99% అని. ఆ 99%లో ఇవన్నీ నువ్వు ఒకప్పుడు చెప్పావు. నీకు తెలియకపోతే తెలుసుకో, గుర్తు చేసుకో. ఒకప్పుడు ఏ విధంగా చెప్పావు తెలుసా? జనాల్ని మభ్యపెట్టే విధంగా చెప్పావు. గుర్తు చేసుకో. ఆ రోజు నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కసారి చదివి వినిపిస్తా. ఆ రోజు మైనారిటీ సోదరులకు ఏమని ఇచ్చావు తెలుసా? ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తా అన్నావు. ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు జరిగింది జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు నిన్న ప్రజలు అడుగుతూ ఉన్నారు. సమాధానం చెప్పు. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది? అదేవిధంగా సబ్ ప్లాన్ నిధులు పక్కాగా అమలు చేస్తా అన్నావు. ఈ రోజు ఆ సబ్ ప్లాన్ నిధులు దారు మళ్లించావు. దానికి సమాధానం చెప్పు. పెళ్లి చేసుకుంటే 1,00,000 ఇస్తా అన్నావు. దుల్హాన్ పథకాన్ని రద్దు చేశావు. అదేవిధంగా మైనారిటీ కార్పొరేషన్ నిధులతో కేవలం ముస్లిం పథకాలకు పెడుతా అన్నావు. ఈ రోజు అదే హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా విదేశీ విద్య అద్భుతంగా ఇస్తా అనే ఆ పథకాన్నే రద్దు చేశావు. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఆస్తులు రీసర్వే చేపిస్తా అని చెప్పి ఈ రోజు ఆ వక్ఫ్ బోర్డు భూములు మీ పార్టీ వాళ్ళు దోచుకుంటున్నారు. అది ఏమైంది జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తా అన్నావు. అది ఏమైంది జగన్మోహన్ రెడ్డి? ఇమాములకు ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? ఇది ఒక ముస్లింలకు నువ్వు చేసిన దగా. అదేవిధంగా మత్స్యకారులకు ఆ రోజు ఏమని ఇచ్చావు తెలుసా? మా మత్స్యకారుల సోదరులకు వేట నిషేధ సమయంలో 10,000 ఇస్తా అన్నావు. ఆ 10,000 ఎవరికి ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి? డీజిల్ పైన సబ్సిడీ పెంచుతా అన్నావు. అదేమైంది? కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్ చేపిస్తా, పాత బోట్లు గుర్తిస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా చేనేతలకు ఒకప్పుడు ప్రతి చేనేత అక్క చెల్లెమ్మలకు నెలకు 2,000 ఇస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? 1,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2,000 కోట్లు అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆ రోజు ఆర్య వైశ్యులకు ఏమన్నావు? ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి లోన్లు ఇప్పిస్తా, అదేవిధంగా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే విధంగా చేస్తా అన్నావు. ఈ రోజు అదే ఆర్య వైశ్య బిడ్డల పైన దాడులు చేపిస్తున్నావే, దీనికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు న్యాయవాదులకు ఏమని ఇచ్చావు? న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు తక్కువ ధరకిస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా ఒకప్పుడు క్రిస్టియన్లకు ఏమని హామీ ఇచ్చావో తెలుసా? హోలీ ల్యాండ్ యాత్రకు వెళ్లే క్రిస్టియన్లకు ఆర్థిక సహాయం చేస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? ప్రమాదవశాత్తు మరణించిన పాస్టర్లకు 5 లక్షల బీమా ఇస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా నీకు అండగా నిలిచిన దళితులనే నువ్వు హామీలతో మోసం చేశావు. ఏ విధంగా తెలుసా? ఎస్సీ సబ్ ప్లాన్ పారదర్శకంగా అమలు చేస్తా అని చెప్పావు. ఈ రోజు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు ఎస్సీ సోదరులు బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ ఇంట్లో పెళ్లికి జరిగితే 1,00,000 రూపాయలు ఇస్తా అన్నావు. ఎక్కడిచ్చావు జగన్ రెడ్డి? అదేవిధంగా ఎస్సీలో ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్ రెడ్డి? అదేవిధంగా గిరిజన సంక్షేమం కోసం ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పారదర్శకంగా అమలు చేస్తా అని ఈ రోజు దారి మళ్లించిన వ్యక్తి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా ప్రతి ఇంటికి 200 వరకు ఉచిత విద్యుత్ ఇస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? గిరిజనులకు మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? 500 మంది జనాభా ఉన్న ప్రతి తాండాను, గూడెంను పంచాయతీగా మారుస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా నువ్వు అంటూ ఉన్నావు పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకి పరిహారం ఇస్తా అని. ఈ రోజు అసైన్డ్ భూములు నీ పార్టీ వాళ్ళు దోచుకుంటుంటే కనీసం ఎందుకు మాట్లాడలేకపోతున్నావు జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా నువ్వు అన్నావు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది? పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది? అదే విధంగా
ఎన్నో హామీలు అన్నావు. ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇస్తా, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇల్లు కట్టిస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? అదే విధంగా నువ్వు గతంలో చెప్పావు కొన్ని యాదవ సోదరులకి గొర్రె పిల్లలు ఇస్తా, గొర్రెలకు ఇన్సూరెన్స్ కడతా, గొర్రె చనిపోతే 6,000 ఇస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? అదే విధంగా నామినేటెడ్ పదవుల్లో యాదవులకు పెద్దపీట ఇస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు యాదవులకి అత్యున్నత పదవులు ఇచ్చారు. ఏది టీటీడీ ఈవో కావచ్చు, అదే విధంగా తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఒక యాదవుడికి ఇచ్చారు, అదే విధంగా ఏపీపీఐసి చైర్మన్ ఒక యాదవుడికి ఇచ్చారు, అదే విధంగా తూడా లాంటి పదవులు యాదవులకు ఇచ్చారు. అలాంటిది నువ్వు వచ్చిన తర్వాత యాదవుల్ని తీయేసి నీ సొంత సామాజిక వర్గమైన రెడ్లను వైవి సుబ్బారెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పెట్టావు. దీనికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా యువతకు కొన్ని హామీలు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి, ముఖ్యంగా మహిళలకు కొన్ని హామీలు ఇచ్చావు. పెళ్లి చేస్తే లక్షిస్తా, డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నావు. ఎక్కడ ఎవరికి చేసావు జగన్ రెడ్డి అని అడుగుతూ ఉన్నారు ఈరోజు మహిళలు. అదే విధంగా మీ ఇంట్లో కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పి 10 సార్లు పెంచావు జగన్ రెడ్డి. దీనికి సమాధానం చెప్పు. అదే విధంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం అని చెప్పావు. అదేమైంది? టిట్కో ఇళ్లపై రుణాలు మాఫీ చేస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్ రెడ్డి? అదే విధంగా యువతకు కొన్ని హామీలు ఇచ్చావు. మంచి ఉద్యోగాలు వచ్చేలా చేస్తా, ప్రత్యేక హోదా తెచ్చి ఉద్యోగాల విప్లవం అన్నావు. ఆ ఉద్యోగాల విప్లవం ఏమైంది జగన్ రెడ్డి? ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది? ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తా, మెగా డిఎస్సి ఇస్తా అని రాగాలు తీసావు. ఆ హామీలు ఏమయ్యాయి జగన్ రెడ్డి? గిరిజన యువతకు ప్రత్యేక డిఎస్సి నిర్వహిస్తా అన్నావు. ఆ హామీ ఏమైంది జగన్ రెడ్డి? కార్లు, బస్సులు, ఇతరత్ర వాహనాలు, పరికరాలు కొనేది సబ్సిడీ ఇస్తా, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తా అన్నావు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల హామీలు ఇచ్చావు. ఈ హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసిన ద్రోహివి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మళ్ళీ వచ్చి బయట నంగనాచి మాటలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి? 99% అంటున్నావు కదా, ఈ హామీల్లో ఒక్కటైనా నెరవేర్చావా జగన్ రెడ్డి? సూటిగా అడుగుతూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పి ఓట్లు అడుగు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టోని పంపించాం. దాదాపు 2,70,000 కోట్లు డీబీటీ ద్వారా ప్రజలందరికీ చేరవేశామని కూడా చెప్తున్నారు. ఒకటి, ఇన్ని హామీలు నెరవేర్చని ఈ ద్రోహి జగన్మోహన్ రెడ్డి పేదలకు డబ్బులు ఇచ్చా అంటా ఉన్నాడు. ఎప్పుడు చూసినా అబద్ధపు మాటలు చెప్పే ఈ అబద్ధపు కారి డ్రామారెడ్డిని ఒకటి అడుగుతూ ఉన్నాం సూటిగా. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఇన్ని హామీలు ఇచ్చి ప్రతి సంవత్సరం మేనిఫెస్టో పంపిస్తున్నా టిక్కులు పెట్టాను. టిక్కులు ఎవరు పెట్టారు? ప్రజలు పెట్టారా? నీ పార్టీ అధికార ప్రతినిధులు వెళ్ళి వాళ్ళకు వాళ్ళు టిక్కులు పెట్టుకొని నీ దగ్గరికి పంపించారో ఒక్కసారి తెలుసుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 2.34 లక్షల కోట్లు ఇచ్చా అంటున్నావు. నువ్వు చేసిన అప్పు అక్షరాల 14 లక్షల కోట్లు. 14 లక్షల కోట్లు అప్పు చేసి 2 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చా అంటున్నావే, ఆ డబ్బు కూడా ఏ విధంగా ఇచ్చావు? నువ్వేమి నీ జోబీలో నుంచి తీసేలా ఒక్కొక్క ధర పెంచి 10 రూపాయలు ఒక జలగల పీడించి ₹1 ఇచ్చి 9 రూపాయలు నువ్వు బొక్కేసావు జగన్మోహన్ రెడ్డి. అది తెలుసుకో. ఈ రోజు ఒకప్పుడు పెట్రోల్ ఛార్జీలు ఎంత? 70 రూపాయలు ఉండే పెట్రోల్ రేట్ ఈ రోజు 110, 120 దాకా వచ్చిందంటే అది నీ చేతగానితనం. 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు, ఆర్టీసీ ఛార్జీలు పెంచావు, అదేవిధంగా నిత్యావసర సరుకులు పెంచావు. ఈ రోజు చూస్తే చెత్త పన్ను, ఈ పన్ను, ఆ పన్ను అంటూ జలగలా పట్టి పీడిస్తూ ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసి 10 రూపాయలు వాళ్ళకు ₹1 ఇచ్చేసా. ₹1 ఇచ్చిన దాన్ని 10 సార్లు చెప్పుకుంటూ నేను ఇచ్చేసా అంటున్నావు. తప్పితే నువ్వు ఇచ్చిన డబ్బు వల్ల ఎవరన్నా జీవన ప్రమాణాలు మారాయి? ఎవరి జీవన ప్రమాణాలు మారలేదు. వాళ్ళ జీవితాలు ఇంకా అంధకారంలోకి వెళ్ళాయి జగన్ రెడ్డి. అది తెలుసుకో. నేను చేయగలిగిన మాత్రమే చెప్పాను, చేసి చూపించాను. సంక్షేమ పథకాలన్నీ అందించి నేను హీరోగా ప్రజల ముందుకు వస్తున్నాను. ఏంటి హీరో? జీరో. ఇప్పుడు నేను చెప్పిన హామీలన్నీ 2 నిమిషాలు 3 నిమిషాలు చదివానన్నా, దాంట్లో ఒక్కటన్నా నెరవేర్చాడు ఆయన? ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి ఈరోజు హీరో అంటున్నావు. నువ్వు హీరో కాదు, జీరో. నేను హీరో అని చేతులు కొట్టుకుంటే ఎవడు? నీ పార్టీ కార్యకర్తలు కొడితే కాదు, ప్రజలు నిర్ణయించాలి. ప్రజలు నువ్వు చేతగాని వాడవని చెప్పారు. ఈరోజు అబద్ధాలు చెప్తున్నావు. ఇన్ని హామీలు ఇన్ని వర్గాల వాళ్ళకిచ్చి మోసం చేసిన దగా కోరు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారా అంటే అది నువ్వు మాత్రమే జగన్మోహన్ రెడ్డి. అది గుర్తించుకో. ఈ రోజు నువ్వు హీరోలా కాదు, దొంగలా వచ్చావు. డ్రామా ఆడావు. ఏం డ్రామా? ఇదేదో గుణకరాయి డ్రామా. అది 2 రోజులు స్టిక్కర్ ఉన్నింది. ఈ రోజు ఆ స్టిక్కర్ పోతే ఆడ దెబ్బ లేదు, ఏమీ లేదు. అది నీ చరిత్ర. డ్రామాలాడే డ్రామారెడ్డి, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు జీరో, ఎప్పటికీ జీరో. నువ్వు ప్రజల్ని మోసం చేసిన ఒక దగా కోరగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. గతంలో పిల్లలను చదివించాలని ఉన్నా చదివించలేని తల్లుల పరిస్థితిని కళ్ళారా చూశాను అని కూడా చెప్తున్నాడు ఆయన. ఒకటి, పిల్లలకు ఒకప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా, స్కాలర్షిప్ల ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు ఇచ్చాయి. ఈయన వచ్చిన తర్వాత ఈయన పబ్లిసిటీ పిచ్చి కోసం ఏం చేశాడంటే విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించి ఈరోజు నాశనం చేశాడు. ఒకటంటాడు, నేను విన్నాను, నేను ఉన్నాను అన్నావు.
నువ్వు ఎక్కడ విన్నావు, ఎక్కడ ఉన్నావు? 5 ఏళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నావు. ఇప్పుడు కూడా ఎక్కడున్నావు? బస్సు యాత్ర అని ఏసీ బస్సుల్లో తిరిగావు తప్పితే ప్రజల కష్టాలు ఏ రోజు చూడలేదే. నీలాంటి చేతగాని ముఖ్యమంత్రి ఈ రోజు వద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అంటున్నారు. జగన్ రెడ్డి గతంలో అర్హత ఉన్న పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదని కూడా చెప్పారు. ఒకటి, లంచాలు అనే వ్యవస్థకి శ్రీకారం చుట్టిందే ఈయన. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడన్నా లంచం తీసుకున్నట్టు ఎవరైనా తెలిస్తే వాళ్ళపైన అక్కడికక్కడే చర్యలు తీసుకొని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అది కమిట్మెంట్. ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కమిషన్లో ఎక్కడి నుంచి తెలుసా? వీళ్ళ సర్పంచుల కాడి నుంచి వీళ్ళ ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ముఖ్యమంత్రి వరకు కమిషన్లు ఇచ్చే బాధ్యత. ఒకప్పుడు ఉచితంగా ఇసుక ఇచ్చేవాళ్ళన్నా, ఈరోజు ఇసుక దగ్గర ఏంటంటే వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక రీచుల దగ్గర మనుషులను పెట్టి నాకు ఇంత ఇవ్వాలి ట్రాక్టర్కి, నాకు లారీకి ఇంత ఇవ్వాలని చెప్పి దోచుకు తింటూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే సహజ వనరుల్ని దోపిడీ చేస్తూ ఈరోజు ప్రజల్ని దోచుకుంటున్నారు ఈ ప్రభుత్వంలో. బహుశా ఇంతకుముందు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్క దానిపైన లిక్కర్, అదేవిధంగా శాండ్, అదేవిధంగా మైన్, అదేవిధంగా ప్రతి ఒక్క దానిపైన దోచుకునే ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోని ఎమ్మెల్యేలు. నేను చూసిన సమస్యలకు పరిష్కారం వెతుకుతూ గత 58 నెలలుగా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నాను కూడా చెప్తున్నా. ఏంటి ఇంట్లో పండుకోవడమే 58 నెలలుగా కష్టపడ్డామా? నువ్వు ఏ రోజన్నా బయటకు వచ్చావా? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి రివ్యూ చేశాడు. నువ్వు ఈ 5 ఏళ్లలో ఎన్నిసార్లు వెళ్ళావయ్యా పోలవరానికి? దానికి సమాధానం చెప్పి. నువ్వు సచివాలయంకి ఎన్నిసార్లు వెళ్ళావు? ఈయన ముఖ్యమంత్రే కదా, ఎన్నిసార్లు సచివాలయంకి వెళ్ళాడు? ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టాడు చెప్పండి. ఏమన్నా తాడేపల్లి ప్యాలెస్లో పనుకో అంటాడు, ఎవరైనా అధికారులు పోయి అక్కడికి సంతకాలు పెట్టుకోవచ్చు, రివ్యూ మీటింగ్ క్యాంప్ ఆఫీస్ అని చెప్పి ఈ విధంగా ప్రజల ధనాన్ని దొబ్బితింటున్నాడు ఈ ముఖ్యమంత్రి. నువ్వు ఎన్నిసార్లు సచివాలయంకి వచ్చావు? సమాధానం చెప్పు. నువ్వు ఎన్ని అసెంబ్లీ సమావేశాల్లో నువ్వు ప్రజలకు ఉపయోగపడే చర్చలు జరిపావా? సూటిగా అడుగుతూ ఉన్నాం. అసెంబ్లీ సమావేశాల్లో నువ్వు చేసిందేంటి? ప్రతిపక్ష నాయకుల్ని బూతులు తిట్టడం, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి తక్కువ చేసే విధంగా నీ పార్టీ శాసనసభ్యుల చేత మాట్లాడివ్వడం, వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, బూతులు మాట్లాడడం తప్పితే ఏ రోజన్నా ప్రజా సమస్యలపైన చర్చించావా జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్లలో అని రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలోని యువత అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పవయ్యా. కరోనా వంటి మహమ్మారి అడ్డు తగిలిన సాకులు చెప్పకుండా పనిచేసాం. ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలకు అండగా నిలబడి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని చెప్తున్నారు. ఒకటి, కరోనా అంటున్నాడు. కరోనా సమయంలో ఈయన దోచుకున్న దోపిడీ గురించి తెలియదా? కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మరణాలు వచ్చాయంటే అది ఈ చేతగాని ప్రభుత్వం వల్ల. కరోనా సమయంలో కనీసం ఇంటికి ఒక మాస్క్ ఇవ్వలేకపోయాడండి ఈ ముఖ్యమంత్రి. మాస్క్ అడిగిన పాపానికి నర్సీపట్నంలో ఒక దళిత డాక్టర్ని చంపేశారు వీళ్ళ పార్టీ నేతలు. అది జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఆ రోజు కరోనా ప్రబలడానికి కారణం వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు పబ్లిసిటీ. ఈ విధంగా కరోనా సమయంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈరోజు ఎక్కడన్నా ఊర్లకు వస్తే మేము కరోనా అని, ఈరోజు దేశమంతా కరోనా ఉండింది. దేశమంతా ముందుకెళ్తూ ఉండే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమొచ్చింది? ఈ చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని పరిపాలన వల్ల నష్టం జరిగింది. అలాగే కొత్త మేనిఫెస్టోలో భాగంగా పెన్షన్లు 3,500కి పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. 3,500 పెంచుతా అనే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3,000 ఇస్తా అన్నాడు. ఆ 3,000 పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ 3,500 కూడా ఇవ్వడు. ఏంటి పెంచుతా అంటే ఏంటో తెలుసా? మళ్ళీ వచ్చేప్పుడు 5వ సంవత్సరంలో 3,500 చేస్తాడేమో, అంతే, ఊహ మాత్రమే. ఎందుకంటే మాట చెప్పితే చేయడు జగన్. ఎందుకంటే తెలుసా, గతంలో చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 1000 చేస్తా అన్నాడు, చేశాడు. 2,000 చేస్తా అన్నాడు, చేశాడు. ఆన్ స్పాట్ చేశాడు. పెన్షన్ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తా అని ఫస్ట్ రోజు వచ్చిన రోజు సంతకం పెట్టిన వెంటనే ఏమని చెప్పాడు తెలుసా? 250 తొలి సంవత్సరం, ఆ వచ్చే సంవత్సరం 250, 2,500 రాగాలు తీశాడు. ఒక 2 నిమిషాలు రాగాలు తీసి చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు అవ్వాతాతలకు బాకీ పడ్డాడు ఈ సైకో జగన్ రెడ్డి. ఇది ఈయన చరిత్ర. ఇంకొకటి ఏంటంటే రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిందనుకో 4,000 ఇస్తారు. 4,000 ఏంటి? జూలై మంత్లోనే 4,000, నుంచి 4,000. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలది కూడా 1,000 వేసుకొని ఒకేసారి 7,000 రూపాయలు జూలై మంత్ ఇచ్చి, అదేవిధంగా ఆగస్టు నుంచి 4,000 ప్రతి నెల ఇస్తారు. అది తెలుగుదేశం పార్టీకి ఉండే కమిట్మెంట్. నువ్వెందుకు 4,000 చెప్పలేకపోతున్నావు? నీ చేతగా ఈయనకి ప్రజలకి ఏదో చేయాలని లేదండి, అందుకోసమని ప్రజలను మభ్యపెట్టడానికి ఇలాంటి హామీలు ఇస్తున్నాడు. 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఏపీ నెంబర్ 1 కూడా చెప్తున్నారు. ఒకటి, 60 లక్షలు పెన్షన్లు ఇస్తున్నా అన్నావు. వాళ్ళ నుంచి లాగింది కూడా చెప్పాలి కదన్నా జగనన్న, జగన్ మామయ్య చెప్పాలి కదా. ఈ విధంగా లాగి వాళ్ళని పట్టి పీడించే నువ్వు కూడా ఈరోజు మాట్లాడుతుంటే జనాలు నవ్వుతున్నారు. ఏంటంటే ఇంట్లో భార్యాభర్త 2 వృద్ధులుంటే ఒకరికే ఇస్తాడు, ఒకరికి కట్ చేయేస్తాడు. ఎవరికన్నా వాళ్ళ కొడుకు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటాడు, వాళ్ళు వృద్ధులు ఊళ్ళలో ఉంటే వాళ్ళ కట్ చేయేస్తాడు. ఈ విధంగా కట్ చేసి మోసం చేస్తున్నాడు ఈ దగాకోరు జగన్ రెడ్డి. ఈయనేంటో పెద్దగా, ఈయనేంటంటే పబ్లిసిటీ పీక్, విషయం వీక్. అమ్మఒడి, విద్య కనుక మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాలను కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు. ఏంటంటే కొనసాగించేది? ఇచ్చేదే లేదు బొచ్చంటే. ఇంకా మళ్ళీ కొత్తగా ఏదో అని చెప్పినట్టుగా ఈయన ఏమి ఇవ్వడు. అవి ఈయన కాదు, గతం నుంచి ఎప్పటి నుంచో ఇస్తున్నారు.
ఈయన పసుపు కుంకుమ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదా? ఒకప్పుడు చేయూత ప్రకారంగా ప్రతి బీసీ అక్క చెల్లెమ్మలకు వాళ్ళు చేసుకునే పనులకి ఆర్థిక సాయం చేయలేదా? ఇవన్నీ గతంలో గత ప్రభుత్వాలు చేసినటివి. దాన్ని ఏమంటే ఈయన పేర్లు మార్చి ఈయన పబ్లిసిటీ కోసం చెప్తున్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మహిళలకు ఆర్థికంగా వాళ్ళు వాళ్ళ కాళ్ళపై నిలబడి వాళ్ళు ఒక విప్లవం తీసుకొని రావడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? నేను ఒకటి చెప్తానండి. ఈరోజు గతంలో డ్వాక్రా సంఘాలు పెట్టేటప్పుడు చాలా మంది అన్నారు, వీళ్ళ తండ్రి కూడా అన్నాడు, ఏం ఆడవాళ్ళకి సంఘాలు పెట్టేస్తే వాళ్ళు బుక్కులు ఎత్తుకొని పోతే వాళ్ళు ఏం చేస్తారన్నాడు. కానీ ఈరోజు డ్వాక్రా అనేది ఒక విప్లవం సృష్టించింది తెలుగు రాష్ట్రాల్లో. అది చంద్రబాబు నాయుడు గారి మార్కు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు తెలుసా? ప్రతి ఆడబిడ్డకి ఉచితంగా బస్సు ప్రయాణం, అదేవిధంగా మహిళలందరికీ ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు మహిళలు అనే వాళ్ళు ఎక్కడా కానీ డబ్బును వృధా చేయరండి. వాళ్ళు ఏంటంటే ఇంటిని వెలుగులోకి తీసుకొని రావడానికి పనిచేస్తారు. ఆడబిడ్డ ఇంటికి వెలుగు అంటారు. అలాంటి ప్రతి ఆడబిడ్డకి మనం ఆర్థిక సహాయం చేస్తే ఆ ఆడబిడ్డలు ఏం చేస్తారు? ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు ఏదన్నా సొంతంగా ఒక స్టార్టప్స్ లాంటివి, ఇప్పుడు ఆడబిడ్డలు ఒక వాళ్ళకి ఉన్న టాలెంట్తో చిన్న చిన్నవి వస్తువులు తయారు చేసి అమ్ముకున్నా కానీ దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది రాష్ట్రానికి? ఆ విధంగా వాళ్ళందరినీ ఒక ఆంటర్ప్రీనియర్స్లా తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఆ మహిళలందరూ ఓటేస్తారు, కానీ సైకో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకైతే ఓట్లేరని నేను భావిస్తూ ఉన్నా. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 4 విడతల్లో 75,000 నుంచి 1,50,000 వరకు పెంచుతామని కూడా చెప్తున్నారు. ఒకటి, నువ్వు పెంచేట్టుగా ఉంటే ఇప్పుడే పెంచుండొచ్చు కదా, ఎందుకు ఇప్పుడు మాయిదారి మాటలు? అలాగే అమ్మఒడి 2,000కు పెంచుతామని, 17,000 చేస్తామని, తల్లి చేతికి 15,000 ఇస్తామని కూడా చెప్తున్నారు. ఒకటి, గతంలోనే 15,000 ఇస్తా అని చెప్పి జగన్ రెడ్డి 2,000 కట్ చేసి దీనికి దానికి అని అది కూడా సక్రమంగా ఇవ్వకుండా దాంట్లో కూడా వంకలు పెట్టావు నువ్వు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు తెలుసా? నువ్వు వద్దురా నాయనా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాడు. నువ్వు ఇంట్లో ఒకరికి ఇచ్చే దానికి కూడా లుసుకులు పెడతా ఉన్నావు, అందుకే నువ్వు వద్దు అంటూ ఉన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 13,500 నుంచి 16,000కు పెంపు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తిస్తుందని. ఒకటి, గతంలోనే నువ్వు చెప్పావు 12,000 13,500 అని, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే తప్పితే నువ్వు ఇచ్చింది శూన్యం జగన్ రెడ్డి, నువ్వు ఇచ్చింది శూన్యం జగన్ రెడ్డి. ఈరోజు మళ్ళీ వచ్చేయమంటే ఈ విధంగా గాలి మాటలు. అదే తెలుగుదేశం ప్రభుత్వం 20,000 ఇస్తుంది, రైతులకు న్యాయం జరుగుతుంది, అందుకని రైతులంతా తెలుగుదేశం కొట్టేస్తారు. మత్స్యకార భరోసా కింద 5 విడతల్లో 50,000 అందజేస్తామని కూడా గతంలో కూడా చెప్పావు, చేయలా. ఇప్పుడు గతంలో ఇచ్చేసినట్టుగా ఎస్టాబ్లిష్ చేసుకుని ఈరోజు అంటే జనాలు ఎవరో నమ్మే పరిస్థితులు లేరు. నిన్ను మత్స్యకారులు ముఖ్యంగా నిన్ను తరిమి కొడతారు. శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉండే మత్స్యకారులంతా నిన్ను చీపులతో కొడదామని ఉన్నారయ్యా. ఎందుకంటే నిన్ను గాలికే కొట్టుకొని పోతావు ఈసారి. ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసే వారికి వడ్డీ రాయితీ, ఆటోలకు ట్యాక్సీలు వచ్చే 5 ఏళ్లలో 50,000 అని మాత్రం. ఒకటి, గతంలో నువ్వు ఇదే విధంగా చెప్పావు. ఈరోజు ఆటో వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఏమంటే తెలుసా? ఈ రోడ్లలో పోతే మాకు మొత్తం రిపేర్లకే అయిపోతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫైన్లు రాస్తా ఉన్నారు, పోలీసులకు టార్గెట్లు ఇస్తున్నారంటే అందుకని వాళ్ళు మా పైన పట్టి పీడిస్తూ ఉన్నారని ఈరోజు ఆటో డ్రైవర్లంతా భయపడతా ఉంటే నువ్వు ఈరోజు కొత్తగా చెప్తే ఎవరు నమ్ముతారు జగన్ రెడ్డి? వాహన మిత్రను 5 ఏళ్లలో 50,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచుతామని కూడా చెప్తున్నారు. ఒకటి, నువ్వు ఒక చేత్తో ఇచ్చి 100 చేతులతో లాగడం రాష్ట్రంలో ప్రజలంతా జూయేశారు. ఇంకా నువ్వు 1,00,000 కాదు 10 లక్షలు ఇస్తా అన్న నమ్మే పరిస్థితుల్లో లేరయ్యా జగన్ రెడ్డి. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు వాహన మిత్ర వర్తింపు 10 లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రమాద బీమా ఇంతకుముందు చదివాం కదా లిస్టు, పై నుంచి చాంతాడంత వచ్చింది లిస్టు. ఆ లిస్టులో ఒకటి జైలా ఈ సైకో రెడ్డి. ఇంకేం చేస్తాడు? చేనేతలకు ఏడాదికి 24,000 చొప్పున 5 ఏళ్లలో 1,20,000 కూడా ఇస్తామని చెప్తున్నారు. అన్నీ ఈయన ఏంటంటే గతంలో చెప్పిన హామీలే చేయలా. ఇప్పుడు మళ్ళీ వచ్చి నేనేదో ఇచ్చేస్తా అంటే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా ఈ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో నువ్వు మడిచి పెట్టుకో అయ్యా. నువ్వు 99% అమలు అన్నప్పుడే తేలిపోయింది. నువ్వు మొత్తం ఏమీ చేయకుండా చేసా అని చెప్తున్నావు అంటే మళ్ళీ రేపు కూడా ఇంతే పరిస్థితి. నువ్వు నీ మాటలే మాత్రం కోటలు దాటుతాయి, పనులు చేతల్లో దాటు. అందుకని నిన్ను బాయ్ అంటూ ఉన్నారు. నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్ రెడ్డి. ఒకటి గుర్తుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ఒక్కటి ఆలోచించండి. ఒక్కసారి నమ్మి మోసపోయాం, ఇంకొకసారి నమ్మి మోసపోతే అది మన తప్పు. ఆలోచించండి. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈసారి జగన్ రెడ్డిని ఓడిద్దాం. రాష్ట్రం గెలవాలంటే జగన్ పోవాలి. గుర్తుపెట్టుకోండి ఆంధ్రులారా.